కాండంలోనికి వెళ్ళిపోతే గనుక యోసేపు కూడా దేవుడు ఏమై ఉన్నాడట, తోడుగా ఉండెను. యోసేపుకు దేవుడు తోడై ఉండెను గనుక అతడు చేయనిది యావత్తును దేవుడు ఏం చేశాడట, సఫలపరచెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం. దేవుడు అతనికి ఎందుకు తోడై ఉన్నాడు అని అంటే, యోసేపు కూడా ఎలాంటి వాడు తెలుసా, దావీదు వలె పరిశుద్ధముగాను పవిత్రముగాను లోబడేవాడుగాను దేవుని ప్రేమించేవాడుగాను అన్ని విషయాల్లో దేవుణ్ణి మెప్పించేవాడుగా ఉన్నాడు. కాబట్టి యోసేపుకు దేవుడు ఎలా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. నీవు దేవుణ్ణి మెప్పించేవాడుగా మెప్పించేదానుగా ఉంటే అన్ని విషయాల్లో నీకు దేవుడు ఎలా ఉంటాడు, తోడుగా ఉంటాడు. దొంగతనానికి వెళ్ళి నాకు తోడుగా ఉండంటే దేవుడు రాడు. వ్యభిచారానికి వెళ్ళి నాకు తోడుగా రమ్మంటే దేవుడు రాడు. ఇంకా చెప్పాలనంటే పాపపు నీచ కార్యాలను విసర్జించకుండా పెంట వల్ల ఎంచకుండా నా దేవుడు నా ఇంట్లో ఉండాలి అని అంటే అలాంటి ఇంట్లో దేవుడు నివాసము చేయలేడు. మరి ఎలాంటి నివాసంలో దేవుడు ఉంటాడు అని అంటే, విచారణ చేస్తూ యథార్థతను కాపాడుకుంటూ నీతిని అనుసరించు దేవుని కొరకు ఒక ప్రత్యేకంగా బ్రతుకు వారితో దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వర్ధిల్లుతారట, దేవుని యందు నమ్మిక ఉంచేవారు. మనుషులు నమ్ముకుంటే, అందుకే ఇందాక చెప్పాను, మనుషులు నమ్ముకుంటే ఏమైపోతారట, ఉమ్మైపోతారు. జాగ్రత్త. మాట ఇచ్చే మనుషులు మాట మీద నిలబడిన వారు. చేస్తామంటారు చేయరు, ఇస్తామంటారు ఎవరు, వస్తామంటారు రారు. నీ కొరకు అది చేస్తా ఇది చేస్తాంటారు, ఏది చేయరు. టైం వస్తే ఏం చేస్తారు తెలిస్తే 4 నిందలు వేసేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అట్లా కాదు, నమ్మదగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం.